హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టెక్ మహీంద్రా నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. టెక్ మహీంద్రా భారీ నోటిఫికేషన్ అని కూడా అనవచ్చు అనమాట. మొత్తం 300 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెలకు జీతం 21,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు ఈ యొక్క జాబ్కి. అలాగే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని, ఓకేనా. సో ఇక లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే టెక్ మహీంద్రా నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. పిఎం అనేసి కూడా జరిగింది, ఓకేనా. ఇదైతే టెక్ మహీంద్రా అనేసి ఇవ్వడం జరిగింది. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో శాలరీ వచ్చేసరికి నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే 21,000 పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇదైతే కోల్కతాలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో అక్కడి నుంచి ఆ యొక్క ఆఫీస్ నుంచి మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టైమ్ అండ్ వెన్యూ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 14th జూన్ నుంచి 23rd జూన్ వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో 9:30 AM నుంచి 5:30 PM లోపు మీరు అటెండ్ అయితే చాలు. సో ఇక్కడ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు మన యొక్క ఇంటర్వ్యూస్ అంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. అక్కడ కూడా లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. టెక్ మహీంద్రా DLF 2 థర్డ్ ఫ్లోర్ బ్లాక్ B, అలాగే రాజహర్ట్ నెక్స్ట్ కోల్కతా 700156 ఆపోజిట్ ఆఫ్ గీతాంజలి. క్యాండిడేట్స్ నీడ్ టు క్యారీ CV అండ్ ఆధార్ కార్డు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డు పట్టుకొని మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ID కార్డు అంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ID కావచ్చు, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు అనమాట, గవర్నమెంట్ ID అంటే, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో పొలైన్ అనమాట. సో 7278061307 అనేసి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు వాళ్ళతోని. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇది పోస్టెడ్ అయ్యి 3 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. 3 days కిందట మనకి ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి మీకు 300 ఉన్నాయన్నమాట. సో 300 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1614 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలనేది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి సో వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ బ్లెండెడ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫ్లిప్కార్ట్ బ్లెండెడ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్లిప్కార్ట్ వాయిస్ సెట్ ఏరియా ప్రకారం ఇదైతే కంపెనీ టెక్ మహీంద్రా లిమిటెడ్. అలాగే ప్రాసెస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ చార్ట్ బ్లెండెడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ రెండు ఉన్నాయన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 15.4K నుంచి ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట. మీకైతే 20,900 LPA అంటే 2,944 రూపీస్ అనేది
అంటే 2,09,447. సారీ, మీకు రాంగ్గా చదువుతున్నాను. శాలరీ వచ్చేసరికి క్లియర్గా చెప్పాలంటే 15.4K మనకి హ్యాండ్కి వస్తుంది అనమాట. అంటే 1,500-400 రూపాయలు అనేది మనకి హ్యాండ్కి వస్తుంది. సో 2,09,447 అనేది మనకి ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఫ్రెషర్స్ అయితే ఓన్లీ ఎక్స్పీరియన్స్ అది. సో ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే మనకి 12,700 అనేది హ్యాండ్కి వస్తుంది. సో 1,79,447 రూపీస్ అనేది ప్రయాణము మనకి ఈ యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో టైఫండ్ బేస్డ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 30 days అనేది ఉంటుందన్నమాట. మనకి 300 hours స్టైఫండ్ పర్ డే ఇస్తారు. సో మనకి స్టైఫండ్ కూడా వచ్చేసరికి ట్రైనింగ్లో 30 daysకి పర్ డేకి 300 ఇవ్వడం జరుగుతుంది. సో 30 daysకి 9,000 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే. ఓకేనా. ట్రైనింగ్లో మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. సో విచ్ విల్ బి క్రెడిట్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేసరికి మేము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th class పాస్ అయిన వారైనా పర్వాలేదు, లేకపోతే 12th పాస్ అయిన వారైనా పర్వాలేదు, డిప్లొమా చేసిన వారైనా, లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మీకైతే మషన్ సొడ్డుగా మీకు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చి ఉండాలి కంపల్సరిగా. ఈ 2 లాంగ్వేజ్లు అయితే మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ లేదా జాయినింగ్ లెటర్ విత్ లాస్ట్ 3 months ఆఫ్ శాలరీ స్లిప్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ వాల్యూడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్. ఇదైతే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వారికి ఈ యొక్క ఇవి అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్రెషర్స్కి అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే జాయినింగ్ లెటర్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లెటర్ లేదా లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్ లేదా వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉంటే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, షిఫ్టింగ్ అవర్ రొటేషనల్ షిఫ్ట్ 24/7 ఉంటుంది. సో 9 hours పర్ డే వర్క్ అనేది ఉంటుందన్నమాట. 1 hour బ్రేక్ అనేది ఉంటుంది. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనకి ఉందనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పాన్ ఇండియా బేస్డ్ హైరింగ్ అనమాట. సో మొత్తం ఓవరాల్ ఇండియాలో ఈ జాబ్స్ తీయడం జరుగుతుంది. సో కనెక్టెడ్ పర్సన్స్ వచ్చేసరికి పొలైన్ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసరికి సో ఇక్కడ నెంబర్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, లేదంటే ఆ యొక్క నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా సెండ్ చేసి మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది తీసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.